వెల్కమ్ టు యమ్మీ మమ్మీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటో తెలుసా? మా అమ్మ ఉలవల చట్నీ చేసిందండి. టేస్ట్లో చాలా సూపర్, మరి హెల్త్లో ఇంకా సూపర్. అది మనం ఎలా చేయాలో నేర్చుకుందామా? ముందుగా పెనంలో 1/2 కప్ ఉలవల్ని వేసుకుని లో ఫ్లేమ్ మీద చక్కగా వాసన వచ్చే వరకు, ఉలవలు రంగు మారే వరకు వేపుకుందాం. ఇలా రంగు మారేదాకా వేపుకున్న తర్వాత వీటిని స్టవ్ ఆపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 7 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 15 ఎండుమిర్చి వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మీ కారం టేస్ట్కి తగ్గట్టు మెజర్మెంట్ని మార్చుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఇంకా ఒక 1/2 కప్ ఫ్రెష్ కోకోనట్ వేసుకోండి. ఫ్రెష్ కోకోనట్ అయితేనే టేస్ట్ బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, చిటికెడు ఇంగువ వేసి కలిపేసి స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీలోకి ఉలవల్ని, మిగతా ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నిటినీ వేసేసుకుని వాటర్ లేకుండా బ్లెండ్ చేసుకోండి. చూడండి, ఇలా పౌడర్గా వచ్చిన తర్వాత మొత్తం అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ పడుతూ మిక్సీ పట్టండి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టండి. మనకి చట్నీ మరీ పేస్ట్లాను ఉండకూడదు, అలా అని మరీ వాటరీగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పోపేసుకుందాం రండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఇందులోకి కొంచెం జీరా, కొంచెం ఆవాలు వేసి అవి కొంచెం చిటపట్లాడాక ఒక రెమ్మ కరివేపాకు వేసి అవి కూడా చిటపట్లాడాక చట్నీలోకి వేసేయండి. అంతే, మన చట్నీ రెడీ. వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అబ్బా పర్ఫెక్ట్ అండి. మీ అందరికీ ఇది నచ్చిందా? నచ్చితే గనక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.